నమస్కారం. ఎస్ఆర్కే సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల ఘాట్ రోడ్లో అపహరణకు గురైన ఆంజనేయ స్వామి విగ్రహ స్థానంలో మరో విగ్రహాన్ని ప్రతిష్ఠించిన టీటీడీ. భూమన కరుణాకర్ రెడ్డి అరెస్టు తథ్యం. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. తాము చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూమిని ప్రభుత్వం అన్యాయంగా ఆక్రమిస్తోంది. మాజీ ఎమ్మెల్యే భూమన ధ్వజం. తిరుపతిలో భూమన కుటుంబం పతనం ప్రారంభమైంది. భూమన అక్రమాలను ఒక్కొక్కటిగా వెలికి తీస్తాం. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాసులు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఢిల్లీలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ అగ్రనేతలు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో పాటు ఎంపీలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐ శ్రేణులు దండెత్తాయి. నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. తిరుపతిలోని ఎంఆర్ పల్లి సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ భారీ ర్యాలీ ఆర్డీఓ కార్యాలయం వరకు కొనసాగింది. పార్టీ జెండాలతో నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చిత్రపటాలను దగ్ధం చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు శివబాలాజీ మాట్లాడుతూ, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును గాలికి వదిలేశారని, నీట్ లాంటి అత్యంత కీలకమైన పరీక్షలను కూడా సక్రమంగా నిర్వహించలేని స్థితిలో బీజేపీ ప్రభుత్వం ఉందనడానికి ఈ అక్రమాలే నిదర్శనమని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గౌడుపేరు చిట్టుబాబు మాట్లాడుతూ, బీజేపీ పాలనలో భారత రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్య విలువలు తీవ్ర ప్రమాదంలో పడ్డాయని, విద్యార్థులు, యువత తమ హక్కుల కోసం వీధుల్లోకి వస్తుంటే అణచివేయాలని చూడడం సరైంది కాదని, భవిష్యత్తులో ఈ పోరాటాలు మరింత తీవ్ర రూపం దాలుస్తాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పోలీసులను పెట్టి చిత్రహింసలకు గురి చేసి వాళ్ళని బూటుకాళ్లతో తన్ని నానా రభస చేశారు. దానికి నిరసనగా అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారు వాళ్ళకి మద్దతుగా ప్రధానమంత్రి ఇంటి వద్ద నిరసన కార్యక్రమం చేపడితే, రాహుల్ గాంధీ గారిని నేలకేసి లాక్కొని వెళ్లి ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి జీబులో వేసుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టినారు. ముక్కులో రక్తం వచ్చేటట్టు కొట్టారు. మీరు నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోండి, ప్రతి రక్తపు బొట్టుకి మీరు మూల్యం చెల్లించాల్సి వస్తుంది, సమాధానం చెప్పాల్సి వస్తుంది. మీరు హిందూ ఓట్లను అర్థం పెట్టుకొని మీరు రాజకీయం చేస్తున్నారు. జాగ్రత్త, మీకు తొందరలోనే దగ్గరికి వస్తుందని మేము కాంగ్రెస్ పార్టీ తిరుపతి నగర కాంగ్రెస్ తరఫున తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. భారతదేశం బీజేపీ పాలనలో రౌడీ రాజ్యం కొనసాగుతున్నదని, దేశవ్యాప్తంగా బీజేపీ దాడులు పెరిగాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో వారు మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో వీటన్నిటిని ఎదుర్కొని నిలబడడం తథ్యమని, దేశంలో జరుగుతున్న అవినీతిపై కాంగ్రెస్ పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ఈరోజు భారతదేశంలో యువతపై, నిరుద్యోగులపై, విద్యార్థులపై జరుగుతున్న ర్యాలీ ఏదైతే ఢిల్లీలో శాంతియుత ర్యాలీ ఉందో, ఆ ర్యాలీలో దేశానికి వెన్నెముక లాంటి యువకులపైన, విద్యార్థులపైన, విద్యార్థుల తల్లిదండ్రులపైన ఈ పోలీసు వ్యవస్థ, నరేంద్ర మోడీ గూండాగిరి ఏదైతే ఉందో దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈరోజు భారతదేశానికి రైతు ఎంత అవసరమో విద్యార్థి కూడా అంతే అవసరం. రేపొద్దున భవిష్యత్తుకి విద్యార్థులు, యువకులు భారతదేశ ఆస్తిగా ఎంతోమంది ఈరోజు చెప్తా ఉంటారు, బీజేపీ నాయకులు కూడా. అలాంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతదేశ యువకులపైన రౌడీజాన్ని, గూండాయుజాన్ని ప్రయోగించి వాళ్ళ మీద దాడి చేయడము
చాలా నీచాతి నీచంగా నేను కాంగ్రెస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు భారతదేశంలో చదువుకోవాలన్నా ఉద్యోగం చేయాలన్నా యువతకి ప్రభుత్వం మీద పూర్తిగా నమ్మకం పోయే ప్రమాదం ఉంది. ఎవరైతే ప్రశ్నిస్తారో శాంతియుతంగా నిరసనలు చేస్తారో వాళ్ళ మీద దేశద్రోహం కేసులు పెట్టడానికి కూడా ఈ నీచమైన ప్రభుత్వం మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది, ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడో విద్యాశాఖ మంత్రి అతను వెంటనే రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అతను కానీ రాజీనామా చేసి ఈ భారతదేశ పౌరులకి, భారతదేశ విద్యార్థులకి, భారతదేశ యువకులకి క్షమాపణ చెప్పి అతను రాజీనామా చేసి రాజీనామా చేసి అతను తప్పుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. జంతర్ మంతర్ వద్ద యువత నిరుద్యోగులు అనేక రకాలుగా నిరసన తెలియజేస్తూ ఉంటే ఈ బీజేపీ గవర్నమెంట్ వారిపైన విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేసి టియర్ గ్యాస్ వదిలి వాళ్ళని రక్తపాతం వచ్చేలా కొట్టడం చాలా మనం చూస్తూనే ఉన్నాం. దీనిని ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశం యొక్క యువతను చాలామంది ఖనిజాలతో పోల్చారు. ఇంతవరకు అయింది, ఆ యువత కోసం మీరు ఒక్కసారి కూడా స్పందించలేదు. ఎంతోమంది ఈ దేశం యొక్క యువత కోసం దేశంలో ఉన్నటువంటి దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు విద్యార్థుల పక్షాన, తర్వాత అదేవిధంగా యువత పక్షాన జంతర్ మంతర్ వద్ద నిరసన తెలియజేస్తే రాహుల్ గాంధీ గారిని అక్రమంగా ఈడ్చుకెళ్ళి అదేవిధంగా అరెస్ట్ చేయడం ఇది అత్యంత అప్రజాస్వామికమని తెలియజేస్తున్నాను. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఇంతవరకు ఏంది ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్ఎస్వై నుంచి మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, నీట్ ఎగ్జామ్స్ పేపర్ లీకేజ్ అయినటువంటి నిందితులను వెంటనే తక్షణమే నిందితులను అరెస్ట్ చేయాలి. తర్వాత ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ వారిని రాజీనామా చేయాలి. తర్వాత ఎగ్జామ్స్ ట్రాన్స్పరెంట్గా జరిగి ప్రతి విద్యార్థి కూడా న్యాయం జరగాలని ఎన్ఎస్వై నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంపై పదే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని జనసేన నాయకులు విమర్శించారు. తిరుమల నడక మార్గంలో ఆంజనేయ స్వామి విగ్రహం అపహరణ ఘటనను రాజకీయంగా రాద్ధాంతం చేస్తున్నారని, అదే సమయంలో భూముల ఆక్రమణల అంశంపై ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. భూ ఆక్రమణలపై ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా తప్పుదారి పట్టించడం సిగ్గుచేటని మండిపడ్డారు. కరుణాకర్ రెడ్డి నీతులు చెప్పడం మాని ముందు నీతిగా జీవించాలని హితవు పలికారు. మాజీ ఎమ్మెల్యే, హిందూ మత ధార్మిక ప్రపంచ పరిరక్షకుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన భూ కబ్జాల గురించి ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో అనేకసార్లు జనసేన పార్టీ కానివ్వండి, మేము కూటమి సభ్యులు కరుణాకర్ రెడ్డి గారు చేసిన భూ కబ్జాల గురించి మేము చెబితే ఒక్క అంగుళం కూడా నేను తీసుకో ఉంటే మీరు ఏ విచారణకైనా సిద్ధం. ఆయన మాట్లాడే ముందు విచారణ అంటాడు, మాటల్లో విచారణ అంటాడు, మాట్లాడిన తర్వాత విచారణ అంటాడు. విచారణకి బ్రాండ్ అంబాసిడర్ అయినా అలాంటి విచారణ మేము కూడా ఇస్తాం. మేము విచారణ ఇస్తే ప్రభుత్వ విచారణలో వచ్చింది ఏమని, తిరుపతి మంగళం గ్రామ పంచాయతీలో 471, 472 సర్వే నంబర్లో ప్రభుత్వ పురంభోగ భూమిలో 7 ఎకరాలకు పైగా భూమన కరుణాకర్ రెడ్డి ఆ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ వ్యవసాయాన్ని కోసం పెట్టుకున్నాడని చెప్పి సమాచారం ఉంది గతంలో. ఈరోజు అది వాస్తవం అని చెప్పి తేల్చారు. అదేవిధంగా తిరుచానూరు 41/1, 47/2 అక్కడ 9 ఎకరాలు, అలాగే 472 సర్వే నంబర్ 473 ఎకరాలు ప్రైవేట్ ఆక్రమణ బెదిరించి పెట్టి తన బలంతో ఇలా తిరుపతిలో అనేక మొత్తాన్ని చూస్తే 100 కోట్లకు పైగా భూ కబ్జా, 100 కోట్లకు పైగా భూమన కరుణాకర్ రెడ్డి గారు భూ కబ్జా తిరుపతిలో చేశారని చెప్పి ప్రభుత్వం గుర్తించి ఈ రోజు నిన్న అక్కడ కాంపౌండ్ తొలగించడం జరిగింది, అక్కడ బోర్డులు పెట్టడం జరిగింది. ఇప్పుడు అడుగుతున్న ఈ పేటిఎం బ్యాచ్ ఉంటుంది, ఆ రోజు తిరుపతి మీడియా వాళ్ళకి ప్రభుత్వం అలాట్ చేసిన స్థలం అలాట్ చేస్తే దాన్ని ఇచ్చేటప్పుడు మీరు ఎంత రాద్ధాంతం చేశారు, ఎంత రాద్ధాంతం చేశారు, ఎన్ని స్టోరీలు పెట్టారు, కబ్జాలు తిరుపతిలో అరాచకం, కూటమి అరాచకం అన్నారు. ఈరోజు మీ నాయకుడు వేల కోట్ల రూపాయలు ఎకరాలు సంబంధించిన భూములు కబ్జా చేశారే, ఒకడన్నా మాట్లాడుతున్నారా? మాట్లాడలేదే. నిన్న 7వ మైల్లో ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఎత్తుకెళ్ళిపోయారని చెప్పి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద నేతలు అందరూ కూడా
ఇంత కబ్జా జరిగితే ఒకడు మాట్లాడు. నిన్న భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఒక పక్క కబ్జా ఇష్యూ జరుగుతోంది, ప్రభుత్వం వచ్చి దాన్ని తొలగిస్తూ ఉంటే ఆయన ఆంజనేయ స్వామి గురించి మాట్లాడతాడు తమాషగా. ఆంజనేయ స్వామి విగ్రహం కనపడలేదు, ఈయన ఇంత స్థలాలు కబ్జా చేసినాడు, ఇంత ఆంజనేయ స్వామి విగ్రహం ఎత్తుకున్నాడు, ఆ విగ్రహం కనపడలేదు. ఇదేనా కూటమి ప్రభుత్వం? టీటీడీ ఏం చేస్తుంది, టీటీడీ చైర్మన్ ఏం చేస్తున్నాడు, టీటీడీ అడిషనల్ ఈవో ఏం చేస్తున్నాడు, ఈవో ఏం చేస్తున్నాడు అన్నారు. నువ్వు ఏం చేస్తావు తిరుపతికి చెప్పు, మీరేం చేశారు తిరుపతికి? ఇదే అడుగుతున్నా. ఇదే వెంకటేశ్వర స్వామి విగ్రహం పక్కన రాముడు విగ్రహం వేలు ఇరిగిపోతుంది మీ ప్రభుత్వంలో, ఒకటన్నా పట్టించుకున్నారా? ఆ రోజు ఇదే కరుణాకర్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ధర్మారెడ్డి ఏం చేస్తున్నాడు, సుబ్బారెడ్డి ఏం చేస్తున్నాడు? అంతర్వేద రథం తగలబడిపోతే ఒక్క వైసీపీ వాడని మాట్లాడా? రాముడు తల నరికేస్తే విగ్రహాన్ని శిరస్సు ఆ రోజు ఒకడన్నా మాట్లాడా? ఇన్ని జరిగిన అరాచకాలు. తిరుపతి గోవినాసం గుళ్ళో 100 కేజీలు బంగారు దొబ్బేశారు. తిరుమల వరాసం తాపంలో 100 కేజీ బంగారు దొబ్బేశారు. ఆ రోజు మాట్లాడలేదు. మీకు దేవుడు భక్తి రాలేదా? ఈ రోజు 7 మైల్లో ఎవడో ఒక అగాంతుడు, నాకు మా అనుమానం నువ్వే పంపించినావు ఏమైనా ఇవన్నీ సైడ్ ట్రాక్ చేయడానికి, ఈ గిబ్జాలు బయట రాకూడదు చెప్పి ఈయన ఏమైనా పంపించి ఆంజనేయ స్వామి ఎత్తుకోవచ్చాడు అని చెప్పినాడేమో. అట్టే ఉంది చూస్తా అంటే. ఆంజనేయ స్వామి విగ్రహం ఎత్తుకుని దాన్ని అడావిడి చేస్తే దాన్ని పట్టుకున్నాం మేము. ఎంక్వైరీ జరుగుతోంది. 14 గంటల్లో టీటీడీ విజిలెన్స్ ఎస్పీ గారు నేతృత్వంలో ఎవరైతే ఆ విగ్రహం తీసుకెళ్లారో పట్టుకున్నాం. దానికి పూజలు కూడా నిర్వహించి మళ్ళీ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నాం. అక్కడ ఏర్పాట్లు కూడా ఇంకా మిగతా భవిష్యత్తులో ఎటువంటి జరగకుండా దానికి ఏర్పాటు కూడా ప్రభుత్వం టీటీడీ తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. తిరుపతిలో వైసీపీ నేత మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. 23 ఏళ్ల క్రితం చట్టబద్ధంగా 24 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని, భూ ఆక్రమణల ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. 9 ఎకరాల భూమిపై వివాదం కోర్టు పరిధిలో ఉందని, న్యాయపరంగా పోరాడతామని స్పష్టం చేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి బెదిరింపులకు తాము భయపడబోమని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో కడప, కర్నూలు, అనంతపూర్ జిల్లాలలో ముఠా కక్షిదారులు తమ శత్రువుల మీద దాడి చేయటానికి వాళ్ళ పొలాలని, వాళ్ళ ఆస్తులని విధ్వంసం చేయటం లక్ష్యంగా ఆ ముఠా తగాదాల సంతృప్తిని ఆ రకంగా పొందటం అన్నది మనకందరికీ కూడా తెలిసినటువంటి విషయం. మళ్ళీ ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన విధానాలు నచ్చనటువంటి ప్రత్యర్థుల మీద శత్రువుల కంటే కూడా చాలా ఎక్కువగా ద్వేషిస్తూ వాళ్ళ ఆస్తుల మీద పడి వాళ్ళ ఆస్తులని ధ్వంసం చేసేటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గత 2 సంవత్సరాలుగా నేను చంద్రబాబు నాయుడు గారి విధానాలని, ఈ కూటమి ప్రభుత్వం యొక్క దాష్టీకాలని చాలా నిరసిస్తున్నటువంటి కారణంగా, వ్యతిరేకిస్తున్న కారణంగా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఆ ద్వేషంతో నా మీద ప్రతీకారం తీర్చుకోవటానికి, పగ తీర్చుకోవటానికి అన్నట్లుగా నా కుటుంబానికి సంబంధించిన పొలాల మీద పడి అవి ఆక్రమణలని, అవి పూర్తిగా కోర్టు దానికి సంబంధించినటువంటి తీర్పు ఇచ్చినప్పటికీ కూడా దానికి కావలసినటువంటి వివరణ మాకు వ్యక్తిగతంగా ఇవ్వకుండా వాళ్లకు వాళ్లే ఆఫీసులో, ఆ ఎంఆర్ఓ ఆఫీసులో తయారు చేసుకొని మాకు ఇచ్చినట్టుగా నటించి ఎంత తతంగం నడిపించినాడంటే చంద్రబాబు నాయుడు గారు ఈ అధికారులను అడ్డం పెట్టుకొని వాళ్లను బానిసలుగా చేసుకొని వాళ్ల చేత ఇంత దారుణాలు చేయించటానికి ఉపకరణాలుగా వాడుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు, నేను ఆ స్థలాన్ని, మా కుటుంబం ఆ స్థలం కొన్నది దాదాపు 22-21 సంవత్సరాల క్రితం. ఆ మధ్యలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సరే, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు సంబంధించినటువంటి మా నాయకులు అనుకోవచ్చు. కానీ ఆ రోజున మీకు కనపడనటువంటి తప్పు ఈ రోజున కనపడటానికి కారణం, ఈ రోజున బలంగా నేను నా వాణిని వినిపించటమే అని సర్వత్రా అందరికీ తెలిసినటువంటి విషయమే. మీలాగా అవినీతి చేసో, మీలాగా మోసాలు చేసో, మీలాగా పొలాలు ఆక్రమించే రౌడీగానో బ్రతికినటువంటి చరిత్ర నాది కాదు. ఇది అందరికీ కూడా తెలుసును. తిరుపతిలో నేను ఏ రోజు కూడా ఈ రకమైనటువంటి రౌడీ రాజకీయాలకు తావు ఇవ్వాల. జీవితమంతా కూడా ఒక విలువలతో, సిద్ధాంతాలకు కట్టుబడి ఆ రీత్యా
మా నాయకుడికి వెన్నుదన్నుగా నిలబడాల కాబట్టి మీ తప్పులను అడుగడుగునా ఎత్తి చూపేటువంటి కార్యక్రమం నేను చేస్తూ ఉంటే నా మీద మీరు ఈ రకంగా దాడి చేయటం అంటే ఈ రకంగా మా కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తుల విధ్వంసం మీరు చేసినంత మాత్రాన కరుణాకర్ రెడ్డి కుటుంబం మీ తప్పులను ఎదిరించకుండా నిద్రపోదు. వెరిసే ప్రసక్తే లేదు, తగ్గే ప్రసక్తి అంతకంటే లేదు అని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్న. రాజకీయ నాయకుడంటే విలువల కోసమని బ్రతకాలి. తమ నాయకుడు ఎవరికైతే మనం అనుచరుడుగా ఉన్నామో ఆ నాయకుడి కోసమని ఎలా బ్రతుకుతామో అన్నది నీవు ఒక ఉదాహరణగా, నీ దగ్గర అలాంటి వాళ్ళు ఏ ఒక్కరు ఉండరని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నాలాంటి వాళ్లే ఉంటారు అనని నేను చేయబోయేటువంటి పోరాటాల ద్వారా నిరూపిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా చంద్రబాబు గారికి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో మైసూర్ మహారాజా ఫ్యామిలీ డాక్టర్ ప్రమోదాదేవి వాడియర్, మహారాజా యదువీర్ కృష్ణదత్త చామరాజా వాడియర్, మాజీ ఎంపీ రెడ్డప్ప, మాజీ ఎంపీ మార్గాని భరత్లు వేరువేరుగా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్లోని 7వ మైలు వద్ద ఉన్న అభయ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద చిన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని టీటీడీ పునఃప్రతిష్ఠించింది. నిన్న వేకువజామున అలిపిరి నడక మార్గంలోని 7 మైలు వద్ద ఓ వ్యక్తి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అపహరించడంతో అప్రమత్తమైన టీటీడీ భద్రతా సిబ్బంది, పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడిని గుర్తించి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలించి నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఒంగోలు రైల్వే స్టేషన్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకుని విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అటు తర్వాత భద్రతా సిబ్బంది విగ్రహాన్ని ప్రత్యేక వాహనంలో ఈ ఉదయం తిరుమలకు తీసుకురాగా అక్కడి నుంచి టీటీడీ అర్చకులు ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్దకు విగ్రహాన్ని తీసుకొచ్చి ముందుగా పుణ్యాహవచనం నిర్వహించి అటు తర్వాత జల సంప్రోక్షణ చేసి విగ్రహాన్ని తిరిగి పునఃప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ విగ్రహం అపహరణకు గురైన వెంటనే పోలీసులు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి నిందితుడిని 14 గంటల్లో పట్టుకున్నారన్నారు. ఆగమ సలహాదారుడి సూచన మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. నడకదారిలో విగ్రహాల వద్ద భద్రతను పెంచడంతో పాటు అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులు కూడా టీటీడీకి సహకరించాలని, ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనబడితే టీటీడీ టోల్ ఫ్రీ నెంబర్కు భక్తులు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలుసు, నిన్న మార్నింగ్ ఒక భక్తుడు ఇక్కడ మన 7వ మైల్ తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళే ఘాట్ రోడ్లో ఆంజనేయ స్వామి స్టాచ్యూ కింద ఉండే చిన్న స్వామివారి విగ్రహాన్ని దొంగిలించడం జరిగింది. జిల్లా పోలీస్ యంత్రాంగం కానీ మన విజిలెన్స్ మంచి కోఆర్డినేషన్ ఎఫెక్ట్ తోటి వితిన్ 14 అవర్స్లో ట్రేస్ చేసి పట్టుకొని వచ్చి విగ్రహాన్ని కూడా మళ్ళీ టీటీడీకి ఇవ్వడం జరిగింది. టీటీడీ సాంప్రదాయం ప్రకారం పుణ్యావచనం జల సంప్రోక్షణ చేసి ఈరోజు 8:30-9 గంటల మధ్య అక్కడ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. మన ఆగమ అడ్వైజర్ ఆయన రిలీజియస్ దీన్ని అన్నీ కూడా చూసి టైం చూసి వాళ్ళు మంత్రోచ్చారణలతోటి మళ్ళీ విగ్రహాన్ని అక్కడే పెట్టడం జరిగింది. సో దీని ద్వారా మనకి
మనకున్న టెక్నాలజీ ద్వారా ట్రేస్ చేసి వితిన్ నో టైంలో చాలా పకడ్బందీగా ఎఫెక్టివ్గా వాళ్ళని ట్రేస్ చేసి తీసుకురావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అలానే మనం భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా కొన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము. గ్రిల్ ఏర్పాటు చేయటం, అలానే మనకి ఘాట్ రోడ్లో, డౌన్ ఘాట్ రోడ్లో కానీ అప్ ఘాట్ రోడ్లో కానీ ఇటువంటి చాలా చోట్ల భక్తులు చాలా చోట్ల పెట్టి చాలా ఇయర్స్గా ఉండి మొక్కుకుంటా కూర్చొని అక్కడ చాలా చోట్ల అటువంటి విగ్రహాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే గ్రిల్ ఏర్పాటు చేయటం, ఇప్పటికే ఉన్న కెమెరాలను ఇంకొద్దిగా ఎఫెక్టివ్ కెమెరాలను వాడటం, పూర్తి స్థాయిలో విజిలెన్స్ కంటిన్యూస్గా మానిటర్ చేయటం జరుగుతుంది. అలానే భక్తులకు కూడా విజ్ఞప్తి, అందరికి కూడా ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో పూజలు చేసుకుంటూ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో ఎవాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి భక్తులు కూడా గౌరవించాలి. ఇక్కడున్న సిస్టమ్స్ కానీ ఇక్కడున్న వాటిని కూడా వచ్చేవాళ్ళు కానీ, అలాగనే తోటి భక్తులు కూడా ఏమన్నా అటువంటివి ఉంటే మనకున్న టోల్ ఫ్రీ నంబర్కి చెప్తే అది ఈజీగా మనకి ఇమ్మీడియట్గా యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. దానితో ఇప్పుడున్న మనకున్న సర్వేలెన్స్ సిస్టమ్ ద్వారా కూడా ఆబ్వియస్గా ఎవ్రీ యాక్టివిటీ కూడా మనకి క్యాప్చర్ అవుతుంది. ఎటువంటిది జరిగినా కానీ ఇమ్మీడియట్గా ట్రేస్ చేసే మొత్తం మెకానిజం కూడా మన దగ్గర ఉంది కాబట్టి ఇటువంటి వాటిని ఈజీగా ట్రేస్ చేయగలం, మళ్ళీ కూడా రిట్రీవ్ చేయగలమని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందరూ కూడా ఓం నమో వెంకటేశ్వర. తిరుమల శ్రీవారి భక్తుడు హతీరాం బావాజీ మఠం భూములు తిరుపతి జిల్లా వ్యాప్తంగా అన్యాక్రాంతం అవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని హతీరాం బావాజీ భూముల పరిరక్షణ కమిటీ నాయకులు ప్రశ్నించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో వారు మీడియాతో మాట్లాడుతూ హతీరాం బావాజీ మఠం భూములు ఎక్కడికక్కడ కబ్జాలకు గురవుతున్నా స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం హతీరాం భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఇదే పత్రికల ముందర చాలాసార్లు మన పోరాటాలు చేస్తూనే ఉన్నాం. హతీరాం బావాజీ మఠం భూములపైన ఈరోజు ఈ తిరుపతిలో బడా బడా నాయకులు ఉన్నారంటే ఆ తిరుపతి మఠం భూములు అమ్ముకొనే. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఈ బడా బడా నాయకులందరూ కూడా. కానీ ప్రతి ఒక్కరు కూడా తిరుపతిలో ఉన్న మఠం భూములు అమ్ముకున్న వాళ్ళే ఈరోజు తిరుపతిలో బడా నాయకులు. ఏ రాజకీయ నాయకుడైనా ఆ మఠం భూములతోనే బతుకుతున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా దాని మీద చర్యలు తీసుకుంటే దాఖలాలు అయితే ఎక్కడా కనబడలేదు. అయ్యా, ఈరోజు మన తెలంగాణలో హైడ్రో అనే ఒక పేరు పెట్టి గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా ఎలా హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాయో తెలుసు. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక బలమైన కమిటీ వేసి ఎంతటి వాడైనా ఏ నాయకుడైనా ఉంటే కూడా ఆ కమిటీ ద్వారా ఎంక్వైరీ చేసి మఠం భూములు పూర్తిగా కానీ మఠానికి హ్యాండ్ ఓవర్ చేస్తే ఈరోజు మఠానికి వెంకటేశ్వరుడికి కావాల్సినంత పెట్టుబడి ఉంటుంది. తిరుపతే దానిపైన బతుకుతున్నది. ఈరోజు వెంకటేశ్వరుడు ఉన్నాడంటేనే మనం అందరం ఉన్నాం. కానీ వాళ్ళకే రక్షణ లేదంటే మనం ఏం చేయలేకపోతున్నాము. సర్వే చేయించి ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో దానికి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయ్యా, చర్యలు తీసుకోండి అని. ఎవరైతే నిర్మాణం చేస్తున్నారో వారికి కూడా హెచ్చరిక. రాబోయే కాలంలో సుప్రీంకోర్టుకైనా వెళ్ళి ప్రతి ఒక్క మఠం జాగాని తిరిగి మఠానికి విప్పించేలాగా మా కమిటీ పనిచేస్తుంది. అదేవిధంగా ఎక్కడైతే హతీరాం బావాజీ ఆస్తులు ఉన్నాయో వాటికి ప్రొటెక్షన్ కొరకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తాం. అదేవిధంగా ఇంతకుముందు కూడా మేము చాలా కార్యక్రమాలు చేశాం. మహంతులు సాధు సంతులతో హతీరాం బావాజీ మఠాన్ని కూల్చేస్తామనేసి కూడా ఒక ఆరోపణలు వచ్చాయి. వాటిని కూడా ఎదుర్కొనేసి ఈరోజు మఠాన్ని ఎన్నో వందల సంవత్సరాల మఠాన్ని కూడా కూల్చకుండా దానికి పునర్నిర్మాణం చేయాలనేసి కూడా కోరాము. వాటిని కూడా గవర్నమెంట్ వారు కూడా సద్వినియోగంగా ఆలోచించి అక్కడే దాన్ని ఆపడం జరిగింది. ఇలాంటి ఉద్యమాలు చాలా ఉన్నాయి. ఇంకా మఠానికి కావాల్సిన ఆస్తులు ఏదైతే కబ్జా అవుతున్నాయో వాటిపైన
తక్షణమే ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ వారు, ఎస్పీ గారు తక్షణమే స్పందించి ఎక్కడైతే అన్యాక్రాంతం అవుతున్నాయో వాటిని మనం కూడా మా వెంకటేశ్వర పాదాల చింతన ఉన్నటువంటి ఈ తిరుపతిలో ఇలాంటివి జరగడానికి వీలు లేకుండా, తావు లేకుండా చూడాలనేసి కూడా వారిని కూడా కోరడం జరిగింది. దేశంలో అన్ని రాజకీయ పార్టీలలో కురబ కులస్తులు ఉన్నారని, అన్ని పదవులలో కూడా కొనసాగుతున్నారని, అయినా తమకు న్యాయం జరగడం లేదని, కూటమి పాలకులైనా తమకు పూర్తి న్యాయం చేయాలని సౌత్ ఇండియా కురుమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో వారు మీడియాతో మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన కురబ కులస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ దక్షిణ భారతదేశంలో 2 కోట్ల మంది పిలుపుకు ఆ సభ 50,000 మంది నేను కనీస అంచనా లెక్కేసుకున్నాం. అది 1,00,000 అని కావచ్చు, ఇంకా దాని పైచిలుక కావచ్చు. మేము అడుగుతుండేది ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా ఒక అడుగు ముందున్నాం. మాకన్నా 10 అడుగులు ముందుకు వచ్చి కర్ణాటక రాష్ట్రం ఉంది. ఇబ్బంది పడుతున్న తమిళనాడు, కేరళ, గోవా, తెలంగాణ ఖచ్చితంగా రాజకీయ అవకాశాలు పెంపొందించుకోవాలని చెప్పి ఈ బహిరంగ సభ ముఖ్య ఉద్దేశం. రెండవది, ఆ రోజు తీర్మానాలు జరిగినాక 5 తీర్మానాలను ప్రవేశపెట్టినారు. 7 తీర్మానాలు అడిగినారు సౌత్ ఇండియా కురవ సంఘం నాయకులు. దాంట్లో 5 తీర్మానాలు మాత్రము ఆమోదించినారు. ముఖ్యంగా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు కుప్పం కనదాస్ విగ్రహ ఆవిష్కరణలో కురవలకి నామినేటెడ్ పదవులతో పాటు ప్రతి ఒక్క దేవాలయంలో బోర్డు మెంబర్లుగా అవకాశం ఇస్తామన్నారు. టీటీడీ కానీ, కాళహస్తి కానీ, కాణిపాకం కానీ, శ్రీశైలం కానీ, అమ్మ కనకదుర్గమ్మ సన్నిధిలో కానీ అవకాశాలు కల్పిస్తామన్నారు. మీ ద్వారా మరొకసారి గుర్తు చేస్తున్నాం, ఇదే మొన్న జరిగిన కాన్ఫరెన్స్ మీటింగ్లో తీర్మానం కానీ చేశారు. వాళ్ళు కనకపీఠం తిరుమలలో అడిగినారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ సంప్రదించినారు. ఆఖరి నిమిషంలో వేరే వాళ్ళకి అవకాశం కల్పించినారే కానీ, శారదాపీఠం వాళ్ళకి అవకాశం ఇచ్చినారు కానీ మా వాళ్ళకు నిరాశ నిస్పృహ చేశారు. ఇప్పుడు చంద్రబాబు గారు తప్పకుండా సీఎం గారు చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మీడియా మిత్రులారా, మీకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ప్రతి వారము 10 రోజులకు వస్తాము. తప్పకుండా దక్షిణ భారతదేశంలో ఏమి జరిగినా మీడియా ద్వారా మీరు మాకు సంపూర్ణ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. భూ కబ్జాలు అక్రమాలకు పాల్పడిన మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి త్వరలో అరెస్ట్ కావడం ఖాయమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. నిన్న కరుణాకర్ రెడ్డి గారి అక్రమ ఆస్తులు, భూ కబ్జాలు చేసిన వాటిని అన్నిటినీ వెలుగులోకి తీసి బయటపెట్టి విజిలెన్స్ అధికారులు స్వాధీనపరచుకోవడం జరిగింది. అవి చట్టం దాని పని దాన్ని చేస్తే ప్రతీకార చర్యగా కరుణాకర్ రెడ్డి అభివర్ణిస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా కరుణాకర్ రెడ్డి గారికి, కరుణాకర్ రెడ్డి గారు, మీరు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిని అండ చూసుకొని చేయాల్సిన దోపిడీలు, భూ కబ్జాలు, భూ ఆక్రమణలు ఎన్ని చేశారో తిరుపతి ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అందులో ఒకటి మంగళం సర్వే దాఖలాలలో తిరుపతి మంగళం దగ్గర సర్వే నంబరు 47/1, 47/2లో దాదాపు 7.3 ఎకరాల భూమిని స్వాధీనపరుచుకొని దాన్ని మాస్టర్ ప్లాన్ రోడ్డు వేపించుకొని ఆ భూమికి వందలాది కోట్లు ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేసి డబుల్ రోడ్ లేపించుకొని నువ్వు స్వాధీనపరుచుకున్న 7.3 ఎకరాలకు మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసుకున్నది నిజమా కాదా? ఒక పక్క మాస్టర్ ప్లాన్ రోడ్ వేసి నీ భూమికి విలువలు తెచ్చుకున్నావు, ఇంకొక పక్క దానికి టీడీఆర్ బాండ్లు అనేసి రూపంలో చేసి వేల కోట్లు సంపాదించుకున్నాం. అది అగ్రికల్చర్ భూములుగా ఉంటే కమర్షియల్ భూములుగా మార్చి రూపాయికి 2 రూపాయలు, 100కు 200, 300, 500 వాల్యూ కట్టి ఆ భూమి ఇచ్చిన వాళ్లకు
100కు 100 ఇచ్చి నువ్వు 100కు 500 రూపాయలు తీసుకున్నది నిజమా అబద్ధమా చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నా, నిజం కాదని అడుగుతున్నా. అంతేగాని మీరు చైర్మన్గా కొండపైన ఉండేటప్పుడు, ఎమ్మెల్యేగా అంతకుముందు కొంత చైర్మన్గా ఉన్నప్పుడు, అంతకుముందు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు చేయలేని తప్పులంతా చేశారు. మీ నాయకులు శ్రీవాణి టికెట్లు, 300 శుభదం టికెట్లు విచ్చలవిడిగా అమ్ముకున్నారు. నీ కోటాను కూడా ఆఖరికి అమ్ముకున్నారు. 1000 కోట్లు సంపాదించారు కొండపైన మీరు, మీ బినామీలు. అవన్నీ మాసిపోతాయని, అవన్నీ బయట వస్తున్నాయని ఇప్పుడు బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ పైన విమర్శ చేస్తున్నారు. బిఆర్ నాయుడు గారి పైన విమర్శలు చేసేది తగదు. ఆయన చిత్తశుద్ధితో దేవుడికి అంకిత భావంతో సేవ చేస్తున్నారు. ఆయనకు తప్పు చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఇంకొకసారి విమర్శించే అర్హత కూడా మీకు లేదు అనేసి కూడా మరొకసారి చెప్తున్నాను. భూమన కరుణాకర్ రెడ్డి పతనం ప్రారంభమైందని తెలుగుదేశం పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాసులు అన్నారు. తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ భూమన కరుణాకర్ రెడ్డి అనేక చోట్ల ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని ఒక్కొక్కటిగా వెలికి తీస్తామని పేర్కొన్నారు. స్వచ్ఛందంగా ఆయన ముందుకు వచ్చి ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలని సూచించారు. భూమన కుటుంబం అక్రమాలను ఒక్కొక్కటిగా ప్రజల ముందు ఉంచుతామని ఆయన అన్నారు. అయ్యా కరుణాకర్ రెడ్డి, నీ బ్రతుకు స్టార్ట్ అయిందే కబ్జాతో, నీ ఇంటితో. గతంలో నేను చెప్పాను, కబ్జా చేసి ఇల్లు కట్టుకొని పేదవాళ్ళ దగ్గర లాక్కున్నాడని ఆ భూమిని. ఇప్పుడు గతంలో ప్రెస్ మీట్లో చెప్పిన విధంగానే 9 ఎకరాలు స్వర్ణముఖి నది ఒడ్డున కబ్జా అయిందని చెప్పాం. అది నిన్న విజిలెన్స్ ఎంక్వైరీలో బట్టబయలయ్యి రెవెన్యూ అధికారులు వచ్చి ఈరోజు స్వాధీనం చేసుకుంటున్నారు. దానికి ఏం సమాధానం చెప్తావు నువ్వు? కోట గోడలు లాంటి గోడలు కట్టేసి స్వర్ణముఖి నదిని సైతం పూర్తి చేసి మొత్తం 9 ఎకరాలు ఆక్రమించుకుంటావా? మళ్ళీ అది మాదే అని ఈరోజు ఇంకో మీడియాతో చెప్తున్నావా? అది నీదే అయితే ఈరోజు అతను ఒక మీడియా ఛానల్తో మాట్లాడుతూ 24 ఎకరాలు మాది అంట అన్నాడు. ఓకే, 24 ఎకరాలు మీదే. ఎన్నికల అఫిడవిట్ 2024ది మొన్న నిలబడ్డాడు. ఇద్దరు, ఒకతను డమ్మీ వేశాడు, ఒకతను కంటెస్ట్ చేశాడు, అతను విత్డ్రా చేసుకున్నాడు. 2 అఫిడవిట్లు ఉన్నాయి ఇక్కడ. దీంట్లో మొత్తం 15 ఎకరాల చిల్లర మాత్రమే అఫిడవిట్లో ఉంది. అతను చెప్పేదేమో తనపల్లిలో తిరుచానూరు లెక్క దాఖలాలో నాకు 24 ఎకరాలు ఉందంట అన్నాడు. మీకు ఇస్తా ఇది చూడండి ఎట్లా వచ్చింది 24 ఎకరాలు అంటే 9 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది? మీరే ఒప్పుకుంటున్నారు 9 ఎకరాలు అది కబ్జాకు గురైన భూమి. 9 ఎకరాలు నువ్వు పక్కాగా కబ్జా చేసిందే. రివర్ బెడ్ అంటే అన్నావు, కానీ కదా అది రివర్ బెడ్డే, ప్రభుత్వ భూమి. దాని సాక్ష్యం ఇదే. దీంట్లో 15 ఎకరాలే ఉంది, మిగతా 9 ఎకరాలు ఎక్కడా ఉంటే డాక్యుమెంట్స్ ఎక్కడా? రెవెన్యూకి ఇచ్చాను, కోర్టుకి వేసాను, వాళ్ళు ఏం సమాధానం చెప్పడం లేదు. ఉంటే అఫిడవిట్లో చూపించుంటావు కదా. 20 సంవత్సరాల ముందు 22 సంవత్సరాల ముందు కొన్నానంటున్నావు కదా. దానికి సమాధానం చెప్పకుండా మందబయలు భూమి గడ్డి పేదలకి గడ్డి పెంచుకోవడానికి దాంట్లో ఎనువులు మేపుకోవడానికి ఇస్తారు దాని ప్రభుత్వ భూమి, దాన్ని ఆక్రమించుకున్నావు. అది నాది కాదంటున్నాడు ఈరోజు. తీరా వచ్చేసరికి నాది కాదు, ఎవరో ఎస్సీ మీద ఉంది అని. ఆ ఎస్సీ ఎవరు? ఆ పక్కనే మాది ఉంది 1.5 ఎకరా అంట. ఆ ఎస్సీ ఎవరు? నీ బినామీని పెట్టి ఆక్రమించుకొని మళ్ళీ దాని పక్కన అంతా ఆక్రమించుకొని దానికి రోడ్లు ఎందుకు వేసావు? 3 పక్కల రోడ్లు ఆ భూమికి అవసరం ఉన్నా లేదా? అక్కడ అవసరమే లేదే, ఏమీ లేదే, పొలాలు. దానికి 3 రోడ్లు వేసావు. ఈరోజు వెళ్ళి 100 మందిని తీసుకొని పోయి అధికారుల మీద దౌర్జన్యం, నీ ఎంత చూస్తానో, నీకు అది చూస్తాను, పోలీసు వాళ్ళ మీద విపరీతంగా దౌర్జన్యం. ఏం చూస్తావు దౌర్జన్యం అంటే? నీ గోడ కొడతా అంటే మాత్రం అంత బాధగా ఉంది నీకు. నీ 5 ఏళ్లలో ఎన్ని బిల్డింగ్లు కొట్టేశాడండి నీ ధనదాహానికి? టీడీఆర్ బాండ్లో ధనదాహంతో ఎన్ని బిల్డింగ్లు కొట్టేస్తారు? రోడ్లు వెడల్పు చేయాలని చెప్పి డబ్బు సంపాదన ధ్యేయంతో ఎన్ని బిల్డింగ్లు కొట్టేశాడు? ఎంతమంది కడుపు మంట? ఈరోజు నీ గోడ కొడితేనే నువ్వు అల్లాడిపోతున్నావే. నీ ఎంత చూస్తాను, మీ ఖర్చు చూస్తాను, వచ్చేది మేమే. ఎక్కడికి వచ్చేది నువ్వు? ఎక్కడికి రాలేవు, ఏం చేయలేవు. 62,000తో నువ్వు ఇంట్లో కూర్చోబెట్టిన దేనికి? సిగ్గుండేవాడు ఎవడన్నా అయితే ఖచ్చితంగా బయటకు వచ్చి అయితే మాట్లాడరు. 62,000తో మా ఓటర్లు అయితే 62,000తో ఓడిపోతే మళ్ళీ అటు పక్క కూడా ముఖం కూడా చూపించాం తిరుపతి జనాలకి. సిగ్గు లేకుండా నువ్వు బయటకు వచ్చి మళ్ళీ ప్రజా పోరాటాలని చెప్పి అన్ని డ్రామాలు వేసినా, నీ డ్రామాలు ఎన్ని వేసినా, నువ్వు మీ నాయన ఎన్ని డ్రామాలు వేసినా నమ్మరు. చెప్పేదేమో శ్రీరంగ నీతులు, చేసేదేమో మొత్తం భూ ఆక్రమణలు. 150 కోట్లకు పైగా భూ ఆక్రమణ చేసి సిగ్గు లేకుండా మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఈరోజు సాయంత్రం ప్రెస్ మీట్ అని చెప్పి అదరా ఇప్పుడు ఏదో ఒక ఛానల్ 2 ఛానల్ పిలుచుకొని గబా మాది కాదు, నేను అట్లా కాదు, నేను రౌడీజం చేయలేదు. మీరందరూ చూశారు పోయిన 5 సంవత్సరాల్లో ఎంత రౌడీజం చేశారు. గంజాయి బ్యాచ్లను పెట్టి ఎంతమందిని కొట్టారు. ఎలక్షన్స్లో నామినేషన్లు వేయకుండా ఎంతమందిని నాశనం చేశారు. మళ్ళీ సిగ్గు లేకుండా నేను శుద్ధపూసని, నేను చాలా మంచివాడిని అని చెప్పుకుంటా. ఇప్పటికైనా సిగ్గు సెర ఉంటే అబ్బా కొడుకులు ఇద్దరు వచ్చి బయటకు వచ్చి తిరుపతి ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పండి. చెబితే ఏదన్నా కొంచెమన్నా చేరదీస్తారు, ఆదరిస్తారేమో. లేదంటే మాత్రం మిమ్మల్ని
తిరుపతి ప్రజలు ఏ కోసారా క్షమించరు. పోయినసారి 62,000తో ఓడిపోయారు, ఈసారి 1,00,000 ఓట్లతో ఓడిపోతారు మీరు. కాబట్టి దయ ఉంచి చెప్తాన్నా, ఈ డ్రామాలు మానుకొని ఉన్నది ఏదన్నా ఉంటే తీసుకొచ్చి బయటికి పెట్టేసి ప్రభుత్వానికి అప్పగిచ్చేయండి భూములు. ఎవరి దగ్గర తీసుకున్న ఏదన్నా ఉంటే కూడా తిరిగి ఇచ్చేసేయండి. ఏదైనా పుణ్యం అన్నా కొంచెమన్నా, చేసిన పాపంలో కొంచెమన్నా పుణ్యం వస్తుంది. లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టదు. చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టరు. తప్పు చేస్తే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి శిక్ష ఖచ్చితంగా వేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుమల ఘాట్ రోడ్లో అపహరణకు గురైన ఆంజనేయ స్వామి విగ్రహ స్థానంలో మరో విగ్రహాన్ని ప్రతిష్ఠించిన టీటీడీ. భూమన కరుణాకర్ రెడ్డి అరెస్ట్ తథ్యం, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. తాము చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూమిని ప్రభుత్వం అన్యాయంగా ఆక్రమిస్తోంది, మాజీ ఎమ్మెల్యే భూమన ధ్వజం. తిరుపతిలో భూమన కుటుంబం పతనం ప్రారంభమైంది, భూమన అక్రమాలను ఒక్కొక్కటిగా వెలికి తీస్తాం, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.